అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రాజకీయ చర్చకు కారణమైన ఘటన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన కీలక నాయకులు స్పీకర్ చింతకాయల అయ్యన్నప్ప పాత్రుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది. నాకు కారణం ఏంటంటే మొన్నే నేను లండన్లో ఉన్నాను, విదేశాల పర్యటనకి వెళ్ళాం. అప్పుడు విజయ్ నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అయితే ముహూర్తం ఉంది కాబట్టి చేసేయండిరా, నేను వచ్చిన తర్వాత మరి ఏదో కొద్దిగా మళ్ళీ ఆహ్వానిద్దామని చెప్పినాను. అంచేత ఈ కార్యక్రమం ఇవాళ జరుగుతుంది, చాలా ఆనందంగా ఉంది. ఇది మనకేం కొత్త కాదు. తులసినారాయణమూర్తి గారు బతుకున్నప్పుడు కూడా తాతయ్య గారు అందరూ కలిసి పనిచేసిన సందర్భాలు మనం చూసాం. సరే, రాజకీయాల్లో అనేక సందర్భాలు వస్తూ ఉంటాయి, అనేక పరిస్థితులు వస్తూ ఉంటాయి. మనం చూస్తూ ఉన్నారు, దేశంలో రాజకీయాలు చూస్తూ ఉన్నాం. అనేక కారణాల వల్ల దూరం అయ్యాం. దూరం అయిన తర్వాత మళ్ళీ తాతయ్య గారు చనిపోయిన తర్వాత, నారాయణమూర్తి గారు చనిపోయిన ప్రదర్శన అయిన తర్వాత మళ్ళీ నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 83 నుంచి రాజకీయాలకు వచ్చిన తర్వాత నాకైతే ఒకటే జయం. చాలా మంది ఎవరేమన్నా సరే నేను ఒకటే మాట్లాడుతున్నాను, రాజకీయాలు శాశ్వతం కాదని నాకు తెలుసు. నాకే కాదు, ఎవరికి శాశ్వతం కాదు. ఇందిరాగాంధీకి శాశ్వతంగా ఉందండి. నెహ్రూ గారు ఉన్నారా? భగవంతుడు కొంత టైం ఇస్తాడు మనకి, అలాగే నాకు కొంత టైం ఇచ్చాడు భగవంతుడు రాజకీయాల్లో. ఆ టైం కూడా ఎమ్మెల్యే స్థాయి కాకుండా పెద్ద స్థాయికి తీసుకెళ్ళండి నన్ను. నా దృష్టి అంతా ఒకటే, రాజకీయాలు శాశ్వతం కాదని నాకు తెలుసు, పర్మనెంట్గా ఉండవని. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు మా నాయకులు చూసాం, వాళ్ళు చూసి నేర్చుకున్నాం కూడా. అంచేది మనం ఉన్న టైంలో డెవలప్మెంట్ జరగాలి. మనం ఇప్పుడు పోతాం, పోయిన తర్వాత పలానా టైంలో ఈ కార్యక్రమం జరిగిందని చెప్పుకునే పరిస్థితి రావాలి. లేదా జనం ఆదరిస్తారా తర్వాత సంగతి. నేను ఇప్పుడు అది ఆలోచించున్నాను. ఓడిపోతుంటాం, గెలుస్తూ ఉంటాం, గెలుస్తూ ఉంటాం. రాజకీయాలు మా సాధారణం. అయితే మన టైంలో ఏం చేస్తాం అన్నది మనం లేనప్పుడు చెప్పుకునే పరిస్థితి రావాలి. అందుకే ఆ దృష్టితోటే నేను ఈవేళ చాలా మంది రాజకీయాల్లో కామెంట్ చేస్తూ ఉంటారు. మంచి చేసినా కామెంట్ చేస్తారు, చెడు చేసినా కామెంట్ చేస్తారు. జనంతో నైజం అది. అన్నీ చూశాను నేను. ఎన్ని సంవత్సరాలు, తక్కువ సంవత్సరాలు, 83 నుంచి ఎంతమంది చూశాను నేను. మంచి చేసినా విమర్శిస్తారు ఒక వర్గం, మంచి చెయ్యకపోయినా విమర్శిస్తారు. అయితే మనదేం ఏం పెట్టుకోవాలంటే, మంచి 4 పనులు చేసి 4 పనులు చేసుకుంటూ పోతే మనం రేపు అందరూ పోవాల్సిందే కదా, ఎంతకాలం బతుకుతాం. తర్వాత టైంలో పలానా టైంలో జరిగిందిరా అని చెప్పి రాబోయే తరానికి తెలియజేయాలి. అది కూడా కాదు, ఈ ప్రాంతం డెవలప్ అవ్వాలి అన్న ఉద్దేశంతో పనిచేశాను. నరసింహమూర్తి గారు కానీ, ఆదిలక్ష్మి గారు కానీ, ఈయన గారు కానీ వీళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు. చెప్పండి రమ్మన్నాను, నేను స్వాగతం పలకమన్నాను. ఎందుకంటే అవసరం. ఎందుకు అవసరం? అయ్యన్న పాలసీకి అవసరం కాదు. మాకు ఆల్రెడీ 69 వచ్చాయి. ఎంతకాలం ఉంటాం మనం? ఈ
మున్సిపాలిటీని ఒక పద్ధతిగా ప్లాన్గా డెవలప్ చేయాలని చెప్పి ఒక ఆలోచన నాకు. అందుకే దాన్ని చెయ్యాలంటే అందరం కలిసి పనిచేస్తే తప్పించి చేయడం కష్టం. అంటే వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అంగీకరించి రావడం జరిగింది. చాలా సంతోషం. వాళ్ళు మనస్ఫూర్తిగా మనందరం తరఫున స్వాగతం పలుకుతున్నాను. కలిసి పని చేసుకుందాం. విభేదాలు ఏమి వద్దు. విభేదాలు ఎందుకు ఉంటారు మనకి? ఈ కుటుంబ తగులు కాదు, ఆస్తి తగులు కాదు. అందరి జీవం ఒకటే, నర్సీపట్నం మున్సిపాలిటీ డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్ చేయాలంటే అది మీ దగ్గర నుంచి ఏం చేస్తే ఇది నా ప్రకారం 1 yearలో ఈ నర్సీపట్నం టౌన్ రూపురేఖ మారుతాను. అది నా 1 year రాబోయే 1 yearలో ఇప్పుడుగా మనం చాలా రోడ్లు నుంచి 100 రోడ్లు కానీ ఇచ్చేస్తే ఇంకొంచెం అన్నీ అయిపోతాం. డ్రైనేజ్ సిస్టమ్ అయిపోతే ఇంకేముంది, హాస్పిటల్ మెయిన్ రోడ్డు ఉంటుంది. మెయిన్ రోడ్డు తర్వాత చూద్దాం. ఇవన్నీ కూడా మనం చేసుకుందాం. మన టైంలో జరిగింది, ప్రమాదం జరిగింది చెప్పి ఒక ఆలోచన పిల్లల్లోకి రావాలి. దానికి మన ఊర్లో రుణం తీర్చుకోవాలి. ఊర్లో పుట్టాం కాబట్టి ఊర్లో రుణం తీర్చుకోవాలి మనం. అంతేత రాజకీయాలన్నీ పక్కన పెట్టండి, చిన్న చిన్న విభేదాలు ఉంటే పక్కన పెట్టండి. మనది ఒకటే లక్ష్యం, నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా వెళ్దాం. దానికి మనందరూ సహకారం తీసుకుని వెళ్దాం. దాన్ని నాకు సంపూర్ణ సహకరిస్తాను. నాకు ఏ విధమైన ఆలోచనలు లేవు. నా మనసులో ఎక్కువ క్లియర్గా ముందు మనస్ఫూర్తి మాట్లాడుతాను. నేను అందరం కలిసి ఒకటే లక్ష్యం, నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ధి. ఈ అభివృద్ధిని రాబోయే తరం వారికి మనం అందించాలి. ఇదే లక్ష్యంగా పనిచేద్దామని చెప్పి అందరినీ కోరుకుంటూ, అందరూ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు కూడా మేము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమానికి పూర్తి సహకారం అందించమని చెప్పి మీ ద్వారా ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఈవేళ మన పార్టీలోకి వచ్చి మనతో పాటు పనిచేసి ఈ గ్రామాభివృద్ధి కోసం పనిచేయడానికి ముందుకు వచ్చినటువంటి నరసింహుడి గారు కానీ, మన అమ్మగారు కానీ, ఈఎన్ఆర్ కానీ, ఆదిలక్ష్మి గారు కానీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, నా తరపునే కాదు చంద్రబాబు నాయుడు గారి తరపున కూడా మీకు అందరికి స్వాగతం పలుకుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా ఆ రోజు వెళ్ళడం జరిగింది. 9th రోజు 9వ తారీఖుని కార్యక్రమం జరిగినప్పుడు అయ్యన్న పాత్రుడు గారు లండన్లో ఉన్నారు. అలాంటి సమయంలో మనకి పార్టీ మీద ఇష్టపూర్వకంగా అభివృద్ధి కోసం ఒక జయంగా ఈరోజు నరసింహమూర్తి గారు కానీ, జిఎన్ఆర్ గారు కానీ, ఆదిలక్ష్మి గారు, మిగతా సభ్యులందరూ కూడా వాళ్ళ మీద నమ్మకంతో, అయ్యన్న పాత్రుడు గారి నాయకత్వం మీద నమ్మకంతో ఈరోజు వెళ్ళడం జరిగింది. అందుకు వాళ్ళందరూ వచ్చి జాయిన్ అయ్యి ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా అందరి సమక్షంలోని, టౌన్లో ఉన్న పెద్ద నాయకుల సమక్షంలోని జాయిన్ అయ్యి టీడీపీ మీద ఒక నమ్మకంతో ముందుకెళ్తున్నాం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. జిఎన్ఆర్ గారు కూడా ఆ రోజు ఉద్రిక్తమైన స్పీచ్ కూడా ఇచ్చి ఎంతో మంచి మాటలు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఏంటంటే విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత అయ్యన్న పాత్రుడు గారిని మర్యాదపూర్వకంగా కలవాలనే ఏకైక ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఈరోజు రావడం అనేది వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాము. ఇదే నాయకత్వంలో పటిష్టంగా వాళ్ళ నాయకత్వ విలువల గురించి అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడు కూడా ఏ రోజు కూడా కాంట్రవర్షియల్గా వెళ్ళే వ్యక్తులు కాదు. ఎప్పుడు అభివృద్ధి గురించి ఆలోచించారు. అభివృద్ధిలోని ఏదన్నా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా కూడా అక్కడున్న పరిస్థితులు బట్టి గల్లం ఎత్తి మాకు ఎందుకు అభివృద్ధి చేయరని అడిగే తత్వం ఉన్న వ్యక్తులు వాళ్ళందరూ. కాబట్టి తెలుగుదేశం పార్టీకి మరింత ఎక్కువ నాయకత్వ బలాన్ని వాళ్ళ ద్వారా జరుగుతుందని ఒక నమ్మకం ఏర్పడి, వాళ్ళకి కూడా తెలుగుదేశం పార్టీ మీద ఒక నమ్మకం ఏర్పడి, అన్ని విధాలుగా కూడా రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం జెండాని పటిష్టపరిచే విధంగా ముందుకెళ్లాలనే ఏకైక ఉద్దేశంతో ఈరోజు వాళ్ళందరూ కూడా వచ్చినందుకు వాళ్ళందరికీ శిరస్సు ఉంచిన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అయ్యన్న పాత్రుడు గారిని, స్పీకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ.